హాయ్ చెప్పు. ముఖం కడిగినావు ఫ్రెండ్స్. వాటర్ తాగాలి కొన్ని. ఇచ్చేది రిచ్చు మేడం. హాయ్ చెప్పు. ఉల్లిగడ్డలు తోలాడుతానవా? ఇక వద్దు, పొద్దున్నే తినొద్దు. ఇక హాయ్ చెప్పు. అన్నం అయితే తాలింపు వేసిన ఫ్రెండ్స్. ఇవైతే కోసి పెట్టిన. ఇందులో అయితే ఉల్లిగడ్డలు ఏరుకొని తింటూ ఉంటుంది అనమాట. పచ్చి ఉల్లిగడ్డలే తింటూ ఉంటుంది. కొద్దిగా అవుతుంది నైట్ అన్నం. ఇదైతే తాలింపు వేస్తా. ఏం చూస్తాను? ఏమో దోలాడుతాను సరుకులల్లా. కూర ఏముండాలి ఇవాళ చెప్పండి. అదే అనుకుంటానా నేను. ఫ్రిడ్జ్ కానకు ఏమన్నానమ్మా? కాకరకాయలు ఉన్నాయి, ఆలుగడ్డ నైట్ వండిన, ఇంకేంది బెండకాయలు ఉన్నాయి. ఫ్రైయా? ఏం ఫ్రై? కొద్దిగా ఉంది. టీ అయితే పెట్టుకున్న ఫ్రెండ్స్గా టీ తాగేసినాం అనమాట. ఏంటిది మరి? అన్నం తాలింపు వేస్తా, తినవా? మరి అన్నం కొంచెమే ఉంది, ఆ కొద్దిగా తాలింపు పెడతా ఇప్పుడు. నిన్ననైతే డాడీ అయితే ఈ చెట్లంతా క్లీన్ చేసిండు. ఇక ఇటువైపు ఉండే ఫ్రెండ్స్ ఇది ఇంకా చెట్లు గోడలలోనే మొత్తం ఉన్నదన్నమాట. ఇదైతే క్లీన్ చేసిండు. ఇగో చెత్త చూడండి, ఇది మొత్తం అయితే నిండింది. పొప్పడి చెట్టు కూడా కింద ఇటు పడ్డది. పొప్పడి చెట్టు కింద వరకే అటు పడేసిండు అనమాట. ఇంత పెద్దగా ఉండే, అందుకే అటు పడేసిండు ఇక డాడీ. సాయిదాకు చెట్టు అయితే నిన్న ఇవన్నీ అయితే తుంచిన అనమాట. కంకులు అన్నీ తుంచేసి ఎండిపోయిన వరకు మంచి ఎగురొచ్చింది. ఒక్క వర్షం పడుడికే ఎగురొచ్చింది అనమాట. ఏంటిది? మంచిగా ఉంటుంది ఇట్లా. ఇక్కడ ఇంతకుముందు అయితే ఇగో ఇక్కడ ఉండే ఫ్రెండ్స్. ఇగో ఇది అదే అనమాట. ఇది పోయింది. ఇది ఎండిపోవడంతో ఇక్కడ మొలిచింది. మళ్ళీ ఇక్కడ మొలతారికే దీన్ని పెంచుతాను అనమాట. మీకు ఇంట్లో అయితే సైదాకు చెట్టు, తులసి చెట్టు ఉంటే మంచిది. నాకైతే అట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట. దానిమ్మ చెట్టు చూడండి, ఇదైతే పూలు పూస్తాయి ఫ్రెండ్స్. కొన్ని కాయలు కాస్తాయి అంటారు. కాయలు పూత రెండు అంటే, కానీ ఇదైతే పూత అయితే పూస్తుంది. మరి చూడాలి కాయలు కాస్తుందో పూత పూస్తుందో. ఏందమ్మా రిచ్చు? ఎందుకు అన్నాడు? చూపెడదుపా. ముందుకు బా. ఏముంది ముందు? ఇక్కడ కూడా ఉంది పెద్ద చెట్టు. ఇది ఇవాళ ప్రోగ్రామ్ పెడతాడు అనమాట డాడీ. ఇగో ఇక్కడ ఉండే ఇదంతా తీసిండు నిన్న. తీసైతే ఇగో ఇక్కడ వేసిండు అనమాట. ఇదంతా అదే గోడలా పెరుగుతున్నాయి అవి, అందుకే కింద పడతావు. ఇవాళ అయితే ఇది తీస్తాడు అనమాట. మొత్తం అయితే అసలు ఇంట్లోనే మొలుతానే పాములు గిట్ల ఏమన్నా వస్తాయి అనేసి మొత్తం అయితే క్లీన్ చేస్తాను. ఇక ఇప్పుడు అమ్మో పద అన్నం తాలింపేద్దా దమ్మా. ఇప్పుడే లేచి ఫ్రెండ్స్. ఇక హాలిడేస్ కదా, ఇక లేట్గా లేస్తారనమాట. ఇక ఇప్పుడు మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయితే కథం. ఏం చేస్తాను మరిచ్చు? అరే వద్దు ఐస్ గారు వద్దు. కూరగాయలు ఏమేమి ఉన్నాయి చూపెట్టు. ఇందులో అయితే కొన్ని వంకాయలు ఉన్నాయి, పచ్చిమిర్చి ఉన్నాయి, ఇగో బెండకాయలు, టమాటాలు. ఇందులో అయితే కరివేపాకు. పక్కన వాళ్ళు చెట్టు నరుకుతాండేనైతే కరివేపాకు అయితే ఇచ్చిరనమాట మాకు. ఇంకా బయట డోర్ పెట్టేసాయి. ఇక మళ్ళీ అయ్యింది తీస్తాను. బెండకాయలు, కాకరకాయలు ఇందులో ఉన్నాయి. ఓకే అట్లున్నాను. ఇప్పుడు ఇంకొద్దిగా అయినాక కూర వండుతా, కాకరకాయ వండుతా, పండ్లు పండుతాయి. మళ్ళీ పల్లీలు అయినా తింటారా ఇందులో? నీకమ్మా కొన్నే ఇస్తా. నీకు పల్లీలు వస్తే రిచ్కి. తుంచినావా? తినద్దు పచ్చి పల్లీలు. ఏంటి మళ్ళీ అలా పెట్టవా? నేను తీసుకున్నా పర్లేదు. కొన్నే ఇస్తాను వాటి అలా పెట్టు.
పచ్చిమిర్చి అయితే మగ్గినాయి ఫ్రెండ్స్. ఇక కరేపాకు కూడా మగ్గింది. అన్నం అయితే ఇద్దాము. కొద్దిగా ఉప్పు వేసుకున్నా. ఖర్చు వచ్చేసరికి మస్తు ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. అసలు టైట్ పోసారు అనమాట. ఒకటి పోతారు ఒకటి. ఇప్పుడు మొన్నటి దాకా అది చేయించినామా, మళ్ళీ ఇప్పుడు స్కూల్ అని ఇక స్కూల్ ఫీజులు అని బుక్స్ అని అన్నీ ఇక మళ్ళీ ఇప్పుడు ఈ ఖర్చు ఇక నెలకు ఒక ఖర్చు అయితే కంపల్సరీ ఉంటుంది. అయిందిగా మంచిగా అయితే కలిసింది. పిల్లలకైతే పెడతానా. ఇంకా బట్టలు పిండలే నేను, ఎండ బాగా కొడుతుంది. తొందర అయితే బట్టలు పిండాలి. అమ్మ నీకు పల్లీలు వస్తే తెచ్చుకాయి సరేనా. ఎట్లుంది తిన్నావా? స్పూన్ వద్దా? బాగుంది. ఎగ్స్ ఉంటే ఎగ్స్ తోనే చేద్దాం అనుకున్నా, కానీ ఎగ్స్ అయితే లేవు అనమాట. అందుకని ఇట్లయితే చేసిన. బాగుంది ఫ్రెండ్స్. ఇక బట్టలు పిండాలి. ఇంకా ఎక్కడ పని అక్కడే ఉందన్నమాట. తొందర అయితే పని అయితే చేసుకుంటా. తిన్నారమ్మా? బట్టలు పెట్టినాక అన్నం కూర ఉండాలి. పూరి వేయించినాక అయితే ఫ్రెండ్స్ మొత్తం బట్టలు అయితే ఫుల్గా పడ్డాయి అనమాట. ఇక చాలా 2 రోజుల వరకు పిండుకుంటూనే ఉన్నా. 2 బ్యాగుల బట్టలు. పిండినలే అమ్మాయి, పిండే ఉన్నాయి. నేను పిండుకుంటా. అయినా పిండ ఏం కాదు, ఎండ బాగా కొడతాను. తొందర ఎండుతాయి బట్టలు. మధ్యాహ్నం వరకు ఎండుతాను. బాగా చెప్పిగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అని చెప్పు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. ఎటు చూసుకుంటూ చెప్తాను మరి? బాయ్ అటు చూసుకుంటూ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. ఇది కదా చాలు. బాయ్ ఫ్రెండ్స్.